ఫ్రాన్స్ ఊడిపోయిన విమాన ఇంజిన్ 130 మంది ప్రాణాలకు ప్రమాదం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రాన్స్ ఇటీవల బోయింగ్ విమానాల పనితీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది. ఓ బోయింగ్ విమానం టేకాఫ్ అవగానే దాని ఇంజిన్ కవర్ సడన్గా ఊడిపోయింది. దీన్ని గమనించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికాలో ఈ ఘటన జరిగింది. ఇక వివరాలకు వెళ్తే సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ విమానం ఆదివారం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హౌస్టన్కు బయలుదేరింది. అయితే డెన్వర్లో టేకాఫ్ అయిన 10 నిమిషాలకే విమానం ఇంజిన్ కవర్ అకస్మాత్తుగా ఊడిపోయింది. కొంత భాగం రెక్కలను కూడా ఢీకొంది. అయితే దీంతో ఇది గమనించిన పైలట్ విమానాన్ని వెంటనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులతో పాటు 6 సిబ్బంది ఉన్నారు. చివరికి విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానం ఇంజిన్ కవర్ ఊడిపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ ఘటనపై బోయింగ్ విమానయాన సంస్థ స్పందించింది. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు పేర్కొంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు చెప్పింది. అలాగే ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.